వెలుగుతారో అక్కడ చెబుతున్నారు చూడండి, కిందకి చదివేసరికి చెప్తున్నారు. ఇక్కడ అంటున్నారు చూడండి, నీతి మార్గమును అనుసరించి. నీతి అనగానే చాలాసార్లు మనం విన్నాం, నీతి అనగానే దేవుని మాట. అవునా? దేవుని మాట, దేవుని మనస్సు. నీతి మార్గమును అనుసరించి అంటే దేవుని మాటను బట్టి నీ నడబడి నీ మార్గం వెళ్ళాలి. వెళుతుందా? అలా వెళితేనే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు, అలా వెళ్ళకపోతే నువ్వు బుద్ధిమంతుడు కాలేవు. కనుక నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అంటున్నాడు చూడండి. ఎవరిని అంటున్నాడు? ఎవరైతే అనేకులను త్రిప్పుదురో. ఎవరండి త్రిప్పుతారు? త్రిప్పటం అంటే ఏంటి? ఇక్కడ కూర్చున్న మనం ఉన్నాం కదా, మన మీద సొంతంగా అలా వచ్చి ఇలా ఊడిపడలేదండి పైనుంచి. ఎవరో ఒకరు దేవుని మాటలు అలా 4 మాటలు చెప్పి నిన్ను ఏమండి ఆ భక్తులు నిలబెడితే తప్ప ఈ రోజు మనం కూర్చోలేదు. అవునా కదా? ఎవరో ఒకరు నిలబెట్టాలి. అలా నిలబెడితే వచ్చిన వాళ్ళే మనం. ఎంతవరకు నిలబడతాం? ఎవరైతే అనేకులను త్రిప్పుదురు అంటున్నాడు. ఎవరైతే అనేకులను త్రిప్పాలి అంటున్నాడు. బుద్ధిమంతుల లక్షణాలు ఏంటి? ఎవరి బుద్ధిమంతులు చెప్పండి ఇప్పుడు? ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశ నక్షత్రములలో ప్రకాశిస్తారు. ఆకాశములో ఉన్న నక్షత్రములను పోలిన వారై ఏమండి నిలబడతారు వాళ్ళు. ఆకాశాన్ని చూడండి ఒకసారి, ఆకాశాన్ని చూడండి, కనిపిస్తుందా? అప్పుడప్పుడు అలా కొన్ని నక్షత్రాలు సడన్ గా అలా వెళ్ళిపోతూ కనిపించకుండా మరుగైపోతూ ఉంటాయి. అవునా? అలా కనిపించకుండా ఏమైపోతూ ఉంటాయి? అవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. రాలిపోతాయటండి అవన్నీ కూడా. రాలిపోతాయట. ఏంటి? నక్షత్రాలు. నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, రాలిపోయే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. మరి నువ్వు నిరంతరము ప్రకాశించే నక్షత్రాన్ని పోలేవు నువ్వు, అయితే బుద్ధిమంతుడివి నువ్వు. లేదా రాలిపోయే నక్షత్రాన్ని కలిగి ఉన్నావు నువ్వు, అయితే నువ్వెవరివి? బుద్ధిహీనుడు. నువ్వు బుద్ధిమంతుడివో కాదో, నువ్వు నీతిమంతుడివో కాదో, నువ్వు సరైన మార్గంలో ఉన్నావో లేదో తెలియాలంటే అనేకులను త్రిప్పుదురు అన్నాడు. మరి ఎప్పుడండి త్రిప్పటం ఏంటి? ఎలా? ఎంతకాలం తీసుకుంటారు దీనికి టైం? మనం ఎంతకాలం తీసుకోవాలి? ఇది ఒక రోజులో అయిపోయేది కాదు కదా. అవునా? ఈ రోజు మనం మారాం, కొంతకాలం బ్రతుకుతున్నాం,